గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. భర్తలు మీరు జాగ్రత్త పడాల్సిన టైం వచ్చేసింది. మధ్యప్రదేశ్లో ఒక కపుల్కి రీసెంట్గా మ్యారేజ్ అవ్వడం జరిగింది. అది అయిన తర్వాత ఇంకా వైఫ్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. హస్బెండ్ నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఎక్కువ మాట్లాడాలి, ఎక్కువ టైం ఇవ్వాలి అని చెప్పేసి అనేది వాళ్ళకు అమ్మాయిలకు ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో అతను ఏంటంటే అతనుకున్న బిజీ షెడ్యూల్స్ వల్ల ఎక్కువ టైం ఇవ్వకపోవడము, మాట్లాడకపోవడము చేశాడు. ఇక ఆవిడకు భర్త మీద అనుమానం వచ్చేసింది. అంటే ఎందుకు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు, ఎందుకని ఉండట్లేదు అని చెప్పేసి అది ఏం చేసిందంటే ఫోన్ అన్న చెక్ చేద్దాము, ఫోన్లో ఏమైనా తనకేమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి ట్రై చేసింది ఫోన్ కోసం. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అతని ఫోన్ అయితే ఈమె చేతికి కూడా రాలేదు. అసలు ఇచ్చేవాడు కాదు. ఎప్పుడు చూసినా ఫోన్ తనతోటే పెట్టుకునేవాడు. ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళినా, ఎప్పుడైనా కూడా తనతోటే, ఇంకా అసలు దాని పాస్వర్డ్ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండేవాడంట. అయితే ఈమెకు ఇంకా ఎలా, నేను నా హస్బెండ్ ఏం చేస్తున్నాడు, ఎవరితోనైనా మాట్లాడుతున్నాడా, ఎవరితోనైనా ఉంటున్నాడా, ఎవరైనా ఈయన లైఫ్లో ఉన్నారా అని తెలుసుకోవడం కోసం ఏం చేసింది, ఆవిడ ఇన్స్టాలో ఒక ఫేక్ ఐడిని క్రియేట్ చేసుకొని దాని నుంచి ఇతనికి ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసింది, మంచి డీపీ పెట్టిన తర్వాత ఇతను ఏం చేశాడు, ఇమీడియట్గా అతను కూడా బ్యాక్ ఫాలో కొట్టేసి ఇమీడియట్ ఆ చాట్లో ఇతను కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా రోజు చాట్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేసినాడు. అయితే ఈమె కనిపించినా వినిపించినా తెలిసిపోతుందని చెప్పేసి వీడియో కాల్స్, ఆడియో కాల్స్ రెండు కూడా అవాయిడ్ చేస్తూ రావడం. ఏదో బిజీగా ఉన్నానని, అలా ఉన్నానని, ఇలా ఉన్నానని. ఇక ఇప్పుడు చూసుకుంటూ ఉంటే ఇలాంటి టైంలలో అతను ఏం చేశారు, 2 months నుంచి మేము చాట్ చేసుకుంటాం కదా, ఒకసారి డైరెక్ట్ మీట్ అవుదాము, ఎక్కడైనా మీట్ అవుదాము అని చెప్పేసి అనుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ప్లేస్, టైము, డేట్ అంతా ఫిక్స్ చేసేసుకొని కలుద్దామని చెప్పేసి వెళ్ళారు. ఆ రోజున ఇతను ఇంకా మస్తు స్టైల్గా రెడీ అయిపోయాడు అన్నట్టు. మంచి డ్రెస్ వేసుకున్నాడు, మంచి పర్ఫ్యూమ్ కొట్టుకున్నాడు, స్టైల్గా మంచి ట్రిమ్ చేసుకున్నాడు, హెయిర్ కట్ చేయించుకున్నాడు, అంత నీట్ అండ్ క్లీన్గా వెళ్ళిపోయిన తర్వాత కాసేపటి తర్వాత వాళ్ళ వైఫ్ అక్కడ నుంచి సర్ప్రైజ్, నేను ఆ చాట్ చేసిన అమ్మాయి నేనే అని చెప్పేసి అంది. అతను నిజంగానే సర్ప్రైజ్ అయిపోయాడు పాపం. వెంటనే అతను కంగారు పడిపోయాడు. ఈమె అనాల్సిన మాటలు అనేసింది, ఈ ప్లేస్లో ఇంకొకరు ఉంటా, నువ్వు ఇలాగే చాట్ చేసేవాడు కదా, అంటే నేను నీకు పెళ్ళైనా కూడా నువ్వు ఇంకొక అమ్మాయితో ఇలా చాట్ చేస్తావా, నువ్వు ఈ టైప్ అనుకోలేదు, ఆ టైప్ అనుకోలేదు అని చెప్పేసి హస్బెండ్ తిట్టేసి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కు వెళ్ళేసి ఇంకా ఉన్నాయి కదా 498 DVC అలాంటివి పెడదామని చెప్పేసి, అంటే పోలీసులు ఫస్ట్ మీ ఆయన్ని పిలుద్దాము, అసలు ఏమైంది అని చెప్పేసి ఆయన్ని పిలవడము, తర్వాత అతను వచ్చి చెప్పడము, ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళకు ఒక 3 to 4 sessions వరకు కూడా కౌన్సిలింగ్ తీసుకోవడం అనేది జరిగింది. కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత దాంట్లో ఈ అమ్మాయికి ఏమని చెప్పారంటే, నువ్వెంత తప్పు చేశావో నీ హస్బెండ్ అంతే తప్పు చేశాడు. బేసిక్గా నువ్వు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని అతన్ని నువ్వే రెచ్చగొట్టావు, లేకపోతే అతని పనిలో అతను ఉండేవాడు, అతనికి ఎలాంటి అమ్మాయిలతో కూడా ఎఫ్ఐఆర్ లేదు, ఎవరు కూడా అతని లిస్టులో లేరు, అతను ఓన్లీ మాట్లాడుతుందైనా ఉంటుందైనా నీతోని మాత్రమే అని చెప్పేసి ఆ అమ్మాయికి సర్ది చెప్పిన తర్వాత అప్పుడు ఓకే అనుకొని ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికని వెళ్ళారు. ఇది ఏదో జరిగిపోయింది కాబట్టి ఓకే, కానీ ఇలాంటివి ఎలా జరుగుతున్నాయి అంటే మిస్అండర్స్టాండింగ్ వల్ల విడిపోతున్న సంసారాలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి భర్తలు మీరు జాగ్రత్త పడాల్సిన టైం వచ్చేసింది. ఎదుటి వ్యక్తి ఎవరు అనేది తెలుసుకోకుండా మీ మనసులో ఉన్న మాటలన్నీ కూడా చాట్ రూపంలో పెట్టారు అంటే మీ వైఫ్కైనా దొరికిపోవచ్చు. జాగ్రత్త, అలర్ట్. ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వారికి లీగల్గా సమస్యలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దానిపైన నేను మీకు పూర్తి సమాచారం అందిస్తూ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.